ఇది వదలకు రావాలంటే వెనక తిరిగి రావాల్సిందే. ఆ తప్పిపోయిన కుమారు అదే చేశాడు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నాడు. ఈరోజు ప్రభు అది చెప్తున్నాడు, నువ్వు దేవునికి దూరమయ్యావేమో, ఎంత దూరమయ్యావో, ఎక్కడ చిక్కుకున్నావో గుర్తించుకొని ప్రభు దగ్గరికి చేరాలని ఆశ నీలో ఉంటే ఆయన పిలుపు, ఆయన ఆహ్వానం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము తోసిపోయినన్నాడు. నువ్వు ఎంతగా దేవుణ్ణి దుఃఖపరిచినా, ఎంత హీనస్థితికి దిగజారిపోయినా, ఇంకా నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రారంభించిన విమోచనకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నమ్మండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి. నువ్వు ఒక్క స్టెప్ ముందుకు వేస్తే దేవుని దగ్గరికి ఆయన 10 స్టెప్పులు నీ దగ్గరికి వస్తాడు. ఆ తప్పైన కుమారుడు వాడు ఇంకా దూరముగా ఉండగానే నిశ్చయించుకున్నాడు, తండ్రి ఇంటికి దారి మళ్లించాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే వాడికంటే ముందు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని బైబిల్లో చూస్తున్నాం. నీ దగ్గరికి ప్రభు వచ్చేది నిన్ను దండించడానికి కాదు, శిక్షించడానికి కాదు, నిన్ను తరిమేయటానికి కాదు, నిన్ను దూషించడానికి కాదు, నిన్ను నిందించడానికి కాదు. నిన్ను ప్రేమించిన ప్రభువు నిన్ను స్వీకరించటానికి, నిన్ను కౌగిలించుకోవడానికి, నిన్ను ముద్దాడటానికి, నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు విడిచిపెట్టిన వారికి ఇంకేముందండి? ప్రభు దగ్గరికి రావటమే మనకు పరిష్కారం. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎలా ఉన్నారో, ఎంత దూరంలో ఉన్నారో ఈ రోజున పరిశీలించుకోండి. ఎన్ని రోజులైంది ప్రార్థన చేసుకోండి, ఎన్ని రోజులైంది బైబిల్ చదివి, ఎన్ని రోజులైంది చర్చికి వెళ్ళి, ఎన్ని రోజులై అసలు దేవుని విషయాలు ధ్యాస వచ్చి లోకంలో పడిపోయారు, వ్యాపారాల్లో పడిపోయారు, డబ్బు సంపాదనలో పడిపోయారు, ఇల్లులు కట్టుకోవటాలు, పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు, అవి ఇవి అంటున్నారు. అన్నిటికీ సమయం ఉంది అంటున్నారు. యేసయ్యకి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు దొంగిలిస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధి మీకు దూరం అయిపోయింది. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని యొద్దకు తిరిగి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకోరండి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోరండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మీ చేతులు శుభ్రపరుచుకో. మనం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇట్టిట తుడుచుకుంటారు కొంతమంది. మొన్నటిదాకైతే ఈ కరోనాకి చాలామంది ఏంటంటే ఆ కెమికల్స్ వాడుతూ వాళ్ళు హ్యాండ్ శానిటైజర్స్ వాడుతూ ఉన్నారు క్లీన్ చేసుకోవడానికి. మీ చేతులు మీ క్రియలను చూపిస్తున్నాయి, మీ చేతులతో చేసిన పనులు చూపిస్తున్నాయి. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మీ చేతులు శుభ్రపరచుకోండి. ఇవాళ ప్లేట్లు, గరిట్లు ఇవన్నీ వచ్చాయి కదండి. అంతకుముందు అన్నం తినేటప్పుడు శుభ్రంగా చేయగొడుక్కొని తినేవారు. ఎవరికైనా భిక్షం వేయాలంటే వాడు 2 చేతులు దోశలు పెడితే అన్నదానాలు చేసేవాడు. విభాగాలు ప్లాస్టిక్ కవర్లో, ఆకుల్లో కాకుండా. నీ చేతుల్లో దేవుని ఆశీర్వాదాలు పొయ్యాలంటే అవి కడగబడాలి. ఆయన ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. కడగబడని చేతుల్లో పరిశుద్ధమైంది వేసినా అది అపరిశుద్ధమైపోతుంది కదా. రోజు పాలు పట్టే పాత్ర పాలే కదా అని కడగకుండా పట్టిస్తే ఉంటాయండి. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు పాత్ర కడుక్కొని పాలు కాస్తారు. అలాగే ప్రభు ఇచ్చే దీవెనల కొరకు ఆయన దీవిస్తూనే ఉంటాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించిన అనుమానమే లేదు. ఆయన పని దీవిస్తూనే ఉన్నాడు. కానీ మనం మిగలటం లేదు, కానీ మనకు పనికిరావడం లేదు. కారణం ఏంటంటే మన చేతులు సరిలేవు, మన హృదయం సరిలేదు. మీ చేతులు శుభ్రపరచుకోనండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. ప్రభు దగ్గరకు వచ్చేవాడు హృదయ శుద్ధిని కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయంతో రావాలి. ఇదే వచనం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను, వినండి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు వచ్చేటప్పుడు మొరపెట్టుకుంటూ రండి, ప్రార్థిస్తూ రండి, ప్రభువును వేడుకుంటూ రండి, ప్రభు సహాయాన్ని కోరుకుంటూ రండి. మీరు ప్రార్థనతో వస్తే
నేను మిమ్మల్ని కనికరిస్తాను, నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నిజంగా నా తండ్రి ముఖం నేను చూడాలి, నా ప్రభు సన్నిధి నాకు కావాలి, ఆయన కౌగిల్లో నేను చేరాలి. నేను అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, అపవిత్రుడైపోయాను, దేవునికి దూరస్తుడైపోయాను, ఆదరణ లేని వాడిగా మిగిలిపోయాను. నా ప్రభు సన్నిధిలో నేను ఆదరణ పొందాలని మీరు ఆశతో కన్నీటితో ప్రార్థిస్తూ ప్రభువా అని మొరపెట్టుకుంటూ మీరు వస్తే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను కనుగొంటారు, నన్ను నేను మీకు కనుపరుచుకుంటాను. హల్లెలూయా. మనం ఎంత వెతికినా దొరకడండి దేవుడు. లోకంలో మనుషులు దేవుడిని వెతుకుతున్నారంటున్నారు, కానీ మీకు తెలుసా, దేవుడే మనల్ని వెతుకుతున్నాడు. మనం దేవుణ్ణి విడిచి దూరం అయిపోయాం, మనల్ని వెతుక్కుంటూ ప్రభు వెంటబడుతున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను వచ్చానన్న ప్రభు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు వైపు నీ చేతులు చాచితే, ప్రభువా నేను కేక వేస్తే తన కౌగిల్లోనికి నేను చేర్చుకొని నీ కన్నీటిని రుచి నీ బాధలన్నిటినీ సరిచేయగలిగిన, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వగలిగిన పరమ తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే కూర్చొని ఏడుస్తున్నంత వరకు నీకు విడుదల రాదు. ఆ పొద్దులు దీని పొట్టు దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంటే అతను బతుకంతా అలాగే తెల్లారిపోయి ఉండేది. తప్పిపోయిన కుమారుడికి తన తప్పు తెలుసుకున్నప్పుడు తిరిగాడు, ఇంటి ముఖం పట్టాడు, తండ్రి దగ్గరకు చేరాలనే ఆశ కలిగింది. దేవునికి దూరమై వ్యాధుల పాలై నష్టాల పాలై సమాధానం లేని స్థితిలో అనేక రకాల చిక్కుల్లో పడున్నారేమో. ఇంకా నేను ఇంతే, ఇదే నా బతుకు, నా కర్మ అనుకుంటూ అక్కడ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు, కానీ ప్రభువా నన్ను క్షమించు అని నీవు ఇక నుంచి నేను ప్రభువుని వెంబడిస్తాను. ద్విమనస్సు ఉండకూడదండి ప్రభువుని వెంబడించే వారికి. ఆ కాసేపు లోకం, కాసేపు దేవుడు కాదు. ఏమైనా సరే యేసయ్య బిడ్డగా నేను బ్రతకాలి, ఆయన కౌగిల్లో చేరాలి, ఆయన్ని కనుగొనాలి అని శ్రద్ధగా నీ వెతికితే ఆయన కనుగొంటాడు. ఆయన్ని కనుగొంటావు, కారణం ఆయన తన్ను తాను కనపరుచుకుంటాడు. నాకు తెలియదు ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంత దూరం